నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి నియోజకవర్గంలోని స్థానిక పద్మశాలీల కళ్యాణ మండపంలో జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై చేనేత కార్మికులను అభినందించారు. వెంకటగిరి చేనేతకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత కార్మికుల కృషి వల్లే ఈ ఖ్యాతి నిలిచిందన్నారు. చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నేయకారుల సంక్షేమానికి మరిన్ని ప్రోత్సాహక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం చేనేత వస్త్రాలను వినియోగించడం ద్వారా నేతకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేనేత రంగానికి విశిష్ట సేవలందించిన పలువురు నేతకారులను ఎమ్మెల్యే శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. చేనేత రంగానికి మార్కెటింగ్ సదుపాయాలు, ఆర్థిక చేయూత మరింత పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘాల నాయకులు, పద్మశాలి సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ సామాజిక సంస్థల నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ చేనేత దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కాబట్టి 24,000 రూపాయలు ఇచ్చి ఆయన దొడ్డిదారుల మంది 30-40,000 రూపాయల సంవత్సరాన్ని తీసుకొని మన కూటమి ప్రభుత్వం ఉంది. మన కూటమి ప్రభుత్వ విధానాలు ప్రజలు మేలుకొల్పే విధానాలుగా ఉంటాయి. ఈ రోజు మన ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి అందరూ కూడా కష్టపడి మన అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఒక్క వస్తే మన రాష్ట్రానికి ఈ రోజు 2026కి $609 మిలియన్ విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి. అంటే అర్థం చేసుకో, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అనుభవం, నారా లోకేష్ యొక్క తెగింపు. నారా లోకేష్ ఇది గర్వంగా చెప్పుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా ఈ రోజు ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. శ్రామికుడికనే కాకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలా, చదువుకొని విదేశాలకు పోయేవాళ్ళ అన్ని రకాలుగా ఆలోచించి 50 సంవత్సరాలు పెన్షన్ పెట్టి ఈరోజు పిల్లలు హాస్టల్లో చదువుకుంటే ఇంటికాడ కన్నా కూడా అన్ని రకాలుగా ఈరోజు హాస్టల్లో ఉంటే పాలు కానీ గుడ్డు కానీ మేలో ప్రకారం కూడా గుడ్డు పెట్టి ఆరోగ్యంగా బాగా చదువుకునే విధంగా కూడా ఈరోజు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మీకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదట ప్రయత్నం ఇస్తా ఉన్నారు. కాబట్టి మీకు ఇద్దరు ప్రయాసం అవసరం లేదు. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం. మీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలంటే అంతమంది బిడ్డలు కూడా ఈరోజు డబ్బులు ఇస్తున్నాం. గతంలో ఒక బిడ్డకే ఇచ్చేవాడు, అది కూడా కుటుంబంగా ఇచ్చేవాడు. ఆ విధంగా కాకుండా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తాము. అదేవిధంగా సిల్క్ ఇంతకు ముందు ఉండేది కాదు. సిల్క్ ఈరోజు డిపో పెట్టి తద్వారా మీ 15% సబ్సిడీ కూడా ఏర్పాటు కూడా చేసింది. మనమే తెలియజేస్తా ఉన్నాం. 15లో ఇక్కడ 18లో రోజు 7 సొసైటీలు, ఇంతకుముందు తక్కువ సొసైటీలు ఉండేవి. 18 నుంచి 7 సొసైటీల నుంచి 7 గతంలో ఇప్పుడు 25 సొసైటీలు చేసినటువంటి గంట కూడా తెలుగుదేశం ప్రభుత్వంగా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత మనం పెంచి ఈరోజు 25 సొసైటీలను ఏర్పాటు చేసి అందరికీ కూడా మేము సబ్సిడీ వచ్చే విధంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఇంకా 2 సమస్యలు కూడా ఇవ్వండి. అవన్నీ కూడా రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి లోకేష్ బాబు చెప్పి సంఘాన్ని తక్కువే ఇంకా కూడా ఏమైనా చేయాల్సి ఉంటుందని చెప్పని కూడా చెప్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ కుటుంబం అంతా పనిచేస్తే కానీ ఆ 15,000 రాదు. కాబట్టి మీరందరూ దయచేసి మగ్గాలు ఎవరైతే 2-3 మగ్గాలు ఉంటాయో ఆ రేషన్ కార్డు కూడా మార్చుకోండి. ఎందుకంటే పెళ్ళైతే ఆ ఫ్యామిలీ సపరేట్ గా రేషన్ కార్డు తీసుకుంటే ఆ కుటుంబానికి 20,000 పడుతుంది. కొంతమంది ఒకే ఇంట్లో ఉంటారు, ఒక్కమైన 2 మగ్గాలు ఉన్నాయి. నేను దౌర్జన్యం చెప్పా. పెళ్ళైన తర్వాత ఆ ఫ్యామిలీకి సపరేట్ గా రేషన్ కార్డు తీసుకుంటే వాళ్ళు కూడా సపరేట్ పడుతుంది. కొంతవరకైనా వాళ్ళు నిలదొక్కునే అవకాశం ఉందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా
మీకు సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని అందిపెట్టుకుంటా అవతల పార్టీలో నమ్మరు. తెలుగుదేశం అభిమానులు కాబట్టి మీకు అందుకే తప్పగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా అన్ని వచ్చే విధంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆలోచించి చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, గతంలో మరి ఈ తండ్రి చుట్టేవాళ్ళకి అందరూ కూడా వచ్చేది కాదు. ఈ రోజు అందరికీ కూడా 25 పడే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టే ఇష్టం చెప్పడం కూడా తెలియజేస్తాం. సంబంధించి తండ్రి చుట్టేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సమస్యలు కూడా అలాగే చూసుకొని సార్ ఎమ్మెల్యే సార్ క్రాస్ రోడ్ లో చేనేత భవనం ఉంది సార్. దాదాపు 55 సంవత్సరాల నుంచి దానికి సరైన వసతులు లేక చాలా దూరవస్థలో ఉంది. దయచేసి దాని మీద ఎస్టిమేషన్ వేయించి దాన్ని రిమూవ్ చేపిస్తే మా చేనేత కార్మికులు చిన్న చిన్న ఫంక్షన్లు కూడా అందరూ చేసుకునే దానికి అవకాశం ఉంటుందని మా అన్ని ఊర్లలో ఉన్నాయి సార్. మన చేనేత భవనం అనేది మాకు అందుబాటులో లేకపోవడం అనేది చాలా లోటు సార్. నేను ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇది మేము అడుగుతున్నారు. నేను గతంలోనే చెప్పుకున్నా, మేము మెయిన్ రోడ్ లో మీ అన్ని రకాలకి అందరూ కలిసి ఒక షోరూమ్ పెట్టుకుంటే బాగుంటుంది. వచ్చే పోయేవాళ్ళు అక్కడ దిగి చూసి మరి కొనుగోలు చేసుకుంటారని చెప్పని కూడా చెప్పాను. ఖచ్చితంగా సైట్ ఇస్తాం. ఆ సైట్ లో మేము మంచి భవనం పెట్టుకొని మీరు నేర్చుకుంటే అన్ని విజయంగా అక్కడ పెట్టుకుంటే చూసి అందరికి భవిష్యత్తుగా పొరపాటు తెలియజేస్తా ఉన్నారు. మీరు ఇప్పుడు అడుగుతున్నారు, మీరు ఈ ఐడియా ఎప్పుడో చెప్పడానికి మీ గుర్తులు కానీ మీరు మెయిన్ రోడ్ లో పెట్టండి, మీ డిజైన్ అన్ని కూడా అక్కడ పెట్టండి, చూస్తామని ఎప్పుడు చెప్తాను. ఖచ్చితంగా చేస్తానని ఎప్పుడు తెలియజేస్తా ఉన్నారు. నిలబడుకోండి పాపం దొరికినప్పుడు. ఓకేనా?